ధనం అన్ని అనుగ్రహిస్తుందని మానవుడు భావిస్తూ ఉన్నాడు, కానీ ధనం అన్నిటినీ అనుగ్రహించనేరదు. మానవుడు మంచాన్ని కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేడు. మంచిగా పండుకోవటానికి మంచి పరుపును కొనుక్కోవచ్చు, కానీ నిద్ర కొనుక్కోగలడా? కొనుక్కోలేడు. మానవుడు ఇంకా జ్ఞానం సంపాదించడానికి పుస్తకాలను కొనుక్కోవచ్చు, లైబ్రరీలను కొనుక్కోవచ్చు, కానీ ఇంకిత జ్ఞానాన్ని కొనుక్కోగలడా? కొనుక్కోలేడు. మానవుడు ఆహారాన్ని కొనుక్కోవచ్చు, కానీ ఆకలిని కొనుక్కోగలడా? కొనుక్కోలేడు. మానవుడు సొగస్సును కొనుక్కోగలడు, కానీ అందాన్ని కొనుక్కోగలడా? కొనుక్కోలేడండి. మానవుడు గృహాన్ని కొనుక్కోవచ్చు, ఇంటిని కొనుక్కోవచ్చు, కానీ కుటుంబాన్ని కొనుక్కోనేరడు. మానవుడు గడియారాన్ని కొనుక్కోవచ్చు, కానీ సమయాన్ని కొనుక్కోనేరడు. మానవుడు మిత్రులను కొనుక్కోవచ్చు, కానీ ప్రేమ బాంధవ్యాలను కొనుక్కొననేరడు. మానవుడు మందులను కొనుక్కోవచ్చు డబ్బులు పెట్టి, కానీ వైద్యాన్ని లేక ఆరోగ్యాన్ని కొనుక్కోనేరడు. మానవుడు విలాసాలను కొనుక్కోవచ్చు, కానీ సంస్కృతిని కొనుక్కోనేరడు. మానవుడు వినోదాన్ని కొనుక్కోవచ్చు, కానీ ఆనందాన్ని కొనుక్కోనేరడు. మానవుడు మతాన్ని కొనుక్కోగలడు, కానీ రక్షణను కొనుక్కోనేరడు. ఏ దేశానికైనా ప్రయాణం చేయటానికి పాస్పోర్ట్ ని కొనుక్కోవచ్చు, కానీ పరలోకానికి ఉంటున్న హక్కును కొనుక్కోనేరడు. ధనము మానవుని రక్షించజాలకుండా ఉండిన సందర్భంలో, మానవుని యొక్క ఆస్తి పాస్తులు మానవుని రక్షించలేని సందర్భంలో, మానవుని పేరు ప్రఖ్యాతులు మానవుని రక్షించలేని సందర్భంలో, మానవునుకుంటున్న ఓ మిత్రులు ఆయన రక్షించలేని సందర్భంలో, సొంత వారు రక్షించలేని సందర్భంలో, పాపము ముందు మానవుడు ఓడిపోతుంటున్న సందర్భంలో, మానవుణ్ణి పాపము నుండి రక్షించటానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తేసు వచ్చెనను వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఇట్టి వారిలో నేను ప్రధానుడను.